వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే పదవికి సైతం ఇప్పటికే రాజీనామా చేశారు. ప్రస్తుతం చాలా కాలం తర్వాత అజ్ఞాతంలో ఉన్నారు. ఇప్పటివరకు అనూహ్యంగా ఆయన అజ్ఞాతాన్ని వీడి పార్టీ నేతలతో ప్రత్యేకంగా వీడి ప్రస్తుతం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మనతో ఉన్నారు. సరే, ఎందుకు ఇంత అనూహ్యంగా నిర్ణయం తీసుకున్నారు? ఉన్నట్లుండి తాను ఏ నిర్ణయానికైతే కట్టుబడి ఉన్నానో దానికి కట్టుబడి ఉంటాను కూడా చాలా స్పష్టంగా చెప్తుంది. ఎందుకు వచ్చింది ఇంత తీవ్రమైన నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు? 2019లో మంగళగిరి ప్రజలు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి మంత్రి నారా లోకేష్ గారిని సైతం ఓడించినటువంటి నియోజకవర్గం మంగళగిరి. 30-40 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోనటువంటి నియోజకవర్గం మంగళగిరి. అలాంటి మంగళగిరి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 1200 కోట్ల రూపాయలని అనౌన్స్ చేయడం జరిగింది అభివృద్ధి పనుల నిమిత్తం. కరోనా రావటం, కరోనా వచ్చిన తర్వాత ఒక సంవత్సర కాలం పోయిన తర్వాత తిరిగి అభివృద్ధి పనుల నిమిత్తము ఆ నిధుల కేటాయింపుల కోసం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళటం, 1200 కోట్ల రూపాయలని 500 కోట్లకి తగ్గిస్తూ, 500 కోట్లని 350 కోట్లకు తగ్గిస్తూ, 350 కోట్లని 125 కోట్లకి ఫైనల్గా తగ్గిస్తూ, ఈ తగ్గింపులు 1200 కోట్ల నుంచి 125 కోట్లు వచ్చే వరకు సుమారు 2.5 సంవత్సరాల కాలం పట్టడము. దాని తర్వాత ఆ 125 కోట్ల రూపాయలకి జీవో ఇవ్వటము, ఆ జీవోని మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వటం అనేది జరిగింది. ఆ టైంకి మేము వర్కులు స్టార్ట్ చేసుకోవటం, కాంట్రాక్టర్లకి బిల్లులు అనేది ఆ 125 కోట్ల రూపాయల్లో పైసా నిధులు కూడా రాకపోవటం అనేది చాలా ఇబ్బందిగా తయారైపోయింది. ఒకవైపున కాంట్రాక్టర్లు పనిచేసినటువంటి వాటికి బిల్లులు పెట్టినా కూడా డబ్బులు రానటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఎంటీఎంసీ పరిధిలోకి ప్లస్ దుగ్గిరాల, ఒకే ఒక మండలం దుగ్గిరాల, చివరికి దుగ్గిరాలకి 50 కోట్లు లేదా చివరికి 20 కోట్ల రూపాయలు కేటాయించమని కూడా మేము అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆయన కలిసిన అనేక సార్లు మేము ఇదే అడిగాను. నేను అడిగితే వెంటనే ధనంజయ రెడ్డి గారిని కలవమంటాం. ధనంజయ రెడ్డి గారు రేపు వచ్చే నెల వస్తాయి అని చెప్పడం, చివరికి నిధులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు ఆపేసేసి మేము ధర్నా చేస్తామని కూడా నన్ను అనటం జరిగింది. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేదు కాబట్టి మీరు రాజీనామా చేశారు, లేకపోతే మరేదైనా కారణం ఉందా? అది కూడా ఒక కారణం అండి. ఎందుకంటే అదే చెప్తా ఉన్నాం, 30-40 సంవత్సరాల నుంచి లేనటువంటి అభివృద్ధిని మేము చేసి చూపిస్తేనే ఖచ్చితంగా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో ఈ సీటుని నిలబెట్టుకుంటుందనే ధైర్యంతో మేము అడిగాము ముఖ్యమంత్రి గారిని. పనులు కూడా చేయించాను నేను, పైసా లంచం లేకుండా పనులు చేయించాము మేము. మరి ఇంకా ముందుకు వెళ్ళాలి అని అంటే కాంట్రాక్టర్లు ముందుకేస్తూ ఉన్నారు, కాంట్రాక్టర్లు కేసులు వేయడానికి సిద్ధపడతా ఉన్నారు. అడిగి విసిగి వేసారిపోయిన తర్వాత ఇంక మేము ఏం చేయాలంటారు చెప్పండి? ఒకవైపున సంక్షేమం మీరు చేస్తానే అభివృద్ధి చేయకపోతే మంగళగిరి లాంటి నియోజకవర్గం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొన్ని టార్గెట్లు ఉంటాయండి రాజకీయాల్లో. కుప్పంలో ఓడించాలి చంద్రబాబు నాయుడిని, పులివెందుల్లో ఓడించాలి, మంగళగిరిలో అటు భీమవరం కానివ్వండి, గాజువాక ఇలాంటి కొన్ని హాట్ సీట్లలో తెలుగుదేశాన్ని ఓడించాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అభివృద్ధి పనులన్నా ఆ నియోజకవర్గాల్లో చేయాలి. మరి మొన్ననే చూసాము, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో చాలా ఓపెనింగ్లు చేసుకొని వచ్చారు. మరి అదే పులివెందులతో పాటు మంగళగిరిలో ఉంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ కూడా మీరు అదే పనులు అదే అభివృద్ధి చేయాలి కదా. ఇప్పుడు అభివృద్ధి సంగతి పక్కన పెడితే మీకు ఏమైనా రాజకీయంగా వైరం ఏమైనా వచ్చిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చిరంజీవి గారి టికెట్ కేటాయించారు అంటే ఇన్ఛార్జ్గా ప్రకటించారు కాబట్టి మీరు పార్టీని వీడారని, లేకపోతే షర్మిల గారిని మీరు కలిశారు కాబట్టి వారికి ఈ మధ్యకాలంలో షర్మిల గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో పెడుతున్నటువంటి వస్తున్నటువంటి వార్తలు కావచ్చు, వీటన్నిటి దృష్ట్యా కూడా మీకు పార్టీకి ఏమైనా గ్యాప్ వచ్చింది అనుకోవాలా? లేదండి. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ అనేది మీరు టీవీలో వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూస్తారు కదా. ఎటువంటి రాజకీయ వైరాలు లేవు. అభివృద్ధి కోసం నియోజకవర్గంలో అడిగి విసిగి వేసారిపోయాము. రెండవది మా ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను ప్రజలు తీసుకొని వస్తారండి. ఏం తీసుకొని వస్తారంటే మినిమము రేవేంద్రపాడు అనే దగ్గర బకింగ్హామ్ కెనాల్ మీద ఒక బ్రిడ్జి నిర్మాణం బ్రిటిష్ కాలంలో కట్టింది. అదేవిధంగా తాడేపల్లిలో అనునిత్యం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటి నుంచి హెలిప్యాడ్కి వెళ్ళేటటువంటి బ్రిడ్జికి సంబంధించి అది కూడా బ్రిటిష్ కాలంలో కట్టింది. చిన్న బ్రిడ్జిలు దాదాపు కూలిపోయే పరిస్థితికి వచ్చినటువంటి పరిస్థితులు ఉంటే ఆ బ్రిడ్జిల నిర్మాణం కూడా మేము చేయించలేకపోతే ప్రజలు నన్ను నిలదీస్తూనే ఉన్నారు. పైగా మేము హామీలు ఇస్తున్నాము 2019 ఎన్నికల్లో ఇవన్నీ కూడా మేము చేస్తామని. చేయలేనప్పుడు ఎందుకు చేయలేదనేది ప్రజలు పట్టించుకోరు కదండి. చేసావా లేదా అనేది చూస్తారు. చేయలేదు కాబట్టే లోకేష్ని, చంద్రబాబు నాయుడిని ఓడించారు ఇక్కడ.
కాబట్టి మనం చెయ్యాలి, మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాలి అనేదే నేను ప్రధానంగా తీసుకున్నాను తప్ప షర్మిలమ్మ గారిని కలిశానో లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళామో అలాంటిది కానీ కాదు. ఎందుకు గెలవండి షర్మిలమ్మ గారిని? ఎవరు షర్మిలమ్మ గారు? దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి. ఖచ్చితంగా షర్మిలమ్మ గారిని కలిసేది కలుస్తూనే ఉంటాయి, ఎప్పుడు కలుస్తూనే ఉంటాయి. షర్మిల గారు కాంగ్రెస్లోకి వస్తారనే చర్చ నడుస్తుంది ఒకవైపు. ఆవిడ గతంలో కూడా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పార్టీ పెట్టారు, పార్టీని స్థాపించారు. ఇటీవల కాలం కాంగ్రెస్లోకి వస్తారనే చర్చ నడుస్తుంది. ఒకవేళ షర్మిల గారు కాంగ్రెస్లోకి వచ్చినా లేదా ఆవిడ పార్టీ మళ్ళీ ఇక్కడ యాక్టివ్ చేసినా మీరు ఆవిడతో కలిసి నడుస్తారా, లేకపోతే ఆవిడ పార్టీలో చేరతారు? నేను రాజశేఖర రెడ్డి గారి భక్తుండండి, రాజశేఖర రెడ్డి గారి మనిషిని నేను. షర్మిలమ్మ గారు ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ రాజకీయాల్లో అంటూ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను షర్మిలమ్మ గారి వెంటే నడుస్తాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే కదా ఇప్పుడు పార్టీ ఏర్పాటు చేయడానికి మూల కారణం. ఇప్పుడు అదే పార్టీలకు ఆవిడ వెళ్తే మీరు వైఎస్ఆర్ మనిషి అంటున్నారు, మరి అదే పార్టీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్న తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించి ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్తే మీరు రేవంత్ రెడ్డి మీద కూడా ఫైట్ చేయాల్సి ఉంటుందేమో, బహుశా మీరు కేసులు కూడా వేసినట్టున్నారు. నేను దానికి మీరు అడిగిన దానికి మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి, నేను షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ వచ్చిన రోజున, నేను షర్మిలమ్మ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజున ఖచ్చితంగా మీ ప్రశ్నకి నేను ఆన్సర్ చెప్తా. మీరు గుర్తుంచుకొని అడగండి మళ్ళా. ఒకటి. రెండవది, రేవంత్ రెడ్డి గారు అనే ఆయన ఇవాళ ముఖ్యమంత్రి అయినా కాకపోయినా అది నాకేం సంబంధం అండి. ముఖ్యమంత్రి స్థానంలో మరి ఆ రోజున ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అవసరం లేనటువంటి తెలంగాణ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్సీని కొంట ఆడియో వీడియో టేపుల్లో ఇటు చంద్రబాబు నాయుడు ఆడియో టేపు అటు వీడియో ఆడియోలో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోతే కేసులు వేస్తాయి, సుప్రీంకోర్టులో అడ్మిట్ అయితే ఖచ్చితంగా ఆ పోరాటం నేను కొనసాగిస్తాను. ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, లేదా ప్రపంచానికి కానివ్వండి, ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. నేను ఖచ్చితంగా పోరాటం చేసేది. సార్ ఫైనల్గా సార్ ఇప్పుడు మీకు గంజి చిరంజీవి గారికి కానీ లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గ్యాప్ ఏమైనా ఉందా? ఒకవేళ మీరు షర్మిల గారు పార్టీ పెట్టకపోతే మీ నిర్ణయాన్ని మీరు ప్రకటిస్తామని చెప్పారు. సో గంజి చిరంజీవి గారికి సంబంధించి మీకు సంబంధించిన గ్యాప్ ఉందా? ఈ గ్యాప్ వల్లే ఈ సమస్య అంతా ఏమైనా ఉత్పన్నమైందా? అసలు లేదు. గంజి చిరంజీవి గారికి నాకేం సంబంధం అండి. నేను అసలు ఆ పార్టీలో లేని వాళ్ళ, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేని, నేను రిజైన్ చేసి బయటకు వచ్చేసాను. ఆయనకి పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించారు కాబట్టి మీరు రాజీనామా చేశారనే ఆరోపణ కూడా అండి. లేదు, అసలు దానికి దీనికి సంబంధమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మనసుకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు ఏంటి సార్ మీకు ఎవరైనా ఆహ్వానం పంపారా? వేరే పార్టీ నుంచి ఏమైనా వచ్చారా రాజీనామాలు చేసిన తర్వాత? అడుగుతూనే ఉన్నారండి, బట్ అది సహజంగా జరుగుతూనే ఉంటాయి. నేను మాత్రం షర్మిలమ్మ గారు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. జనసేన టీడీపీ నుంచి అవన్నీ ఎందుకులేండి, బట్ రాజకీయాల్లో చాలామంది చాలా జరుగుతూనే ఉంటాయి, తప్పే ఉంది దాంట్లో. ఇది ప్రస్తుతం ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏదైతే తనకు మంగళగిరి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో ఏదైతే న్యాయం చేస్తామని గతంలో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలు అమలు కాకపోవడం, మరోవైపు ఆ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయకపోయిన కారణంగానే తాను పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి త్వరలో ప్రకటిస్తానంటూ కూడా ఇటు ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి చెప్తూ అన్నారు. కెమెరా పర్సన్ అశోక్తో వసంత్, TV9 మంగళగిరి నుంచి.